గారు ఈ రోజు చూసినట్లయితే విశాఖపట్నంకి అతిపెద్ద డేటా సెంటర్ గూగుల్ సంస్థను తీసుకొని రాబోతున్నారు కూటమి ప్రభుత్వం 1,30,000 కోట్లతో ఈ డేటా సెంటర్ అనేది రాబోతుంది. ఇది ముఖ్యంగా ఎట్లా ఉపయోగపడుతుంది విశాఖపట్నం గానీ యూత్ గానీ ఎట్లా ఉంటుంది అంటే ప్రెసెంట్ నా ఆలోచన అయితే అండి, అంటే ఇప్పుడు పిల్లలందరూ చాలా చదువుకొని వేరే ఊరికి వెళ్ళి డెవలప్ చేస్తున్నారు, మన ఊరిని ఇలాగే వదిలేస్తున్నారు. దాని వల్ల ఏంటంటే మన రాష్ట్రం డెవలప్ అవ్వట్లేదు, మన పిల్లలు వేరే దగ్గర వెళ్ళి ఉంటున్నారు. దాని వల్ల అతివృష్టి అనావృష్టి రెండూ జరుగుతున్నాయి. పిల్లలు అనేది మన దగ్గరగా ఉండి మనం చూసుకొని మన పెంపకంలో పెరుగుతూ వాళ్ళు చెడుతో వాళ్ళకి పట్టకుండా వేరే ఊరు వెళ్ళి ఎక్కడో ఉన్న బెంగ లేకుండా మన ఇంట్లో మనతో పాటే ఉండి జాబులు చేసుకుంటూ మనకు అభివృద్ధి చేస్తే ఫ్యూచర్ లో తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటారు, పిల్లలు భవిష్యత్తు బాగుంటది. రానున్న రోజుల్లో అంటే కొత్త తరాలకి ఇది ఒక పెద్ద నాందిగా రావాలని నాదైతే పర్సనల్ గా కోరికండి. ఇలాంటి డెవలప్మెంట్స్ గూగులే కాదండి, డేటా సెంటరే కాదు, ఇంకా ప్రజలకు ఉపయోగపడి ఇంకా ఎన్నెన్నో డెవలప్మెంట్స్ చెయ్యాలనేదే నాకైతే కోరిక. నెక్స్ట్ మా పిల్లలు ఇంకా పెద్ద అవ్వాలి, వాళ్ళు మా దగ్గరే ఉండాలి, మా చుట్టుపక్కలే ఉండి జాబులు చేయాలి. బ్రో ఈ రోజు చూసినట్లయితే విశాఖపట్నం అతిపెద్ద డేటా సెంటర్ అనేది గూగుల్ సంస్థ తీసుకొని రాబోతున్నారు. దీనివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి నిరుద్యోగులకి కానీ, విశాఖపట్నం ఎట్లాంటివి అంటారు? ప్రజెంట్ వైజాగ్ కి డేటా సెంటర్ వస్తుందంటే అది చాలా మంచి విషయం, ఎందుకంటే యూత్ కి చాలా అడ్వాన్స్ గా బాగుంటది అండ్ ఉద్యోగాలు కూడా వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ ఇంజనీరింగ్ చేసిన కాలేజ్ వాళ్ళు బయటకు వచ్చిన ఖాళీగా ఉన్నారు, కానీ డేటా సెంటర్ వస్తే యూత్ కి బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, ఐటీ మినిస్టర్ గారు, అతను మెగా డిఎస్సి మనం తీసుకొని వచ్చారు. 16,000 పోస్ట్ అంటే మామూలు విషయం కాదు, 150 రోజుల్లో కంప్లీట్ చేసిన తర్వాత ఐటీ కంపెనీలు వస్తున్నాయి, డిఎస్సీలు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఈ కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అనేది ఏర్పడింది. ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, ఇన్ని చేస్తున్నారు, యూత్ కి ఇంకా బాగుంటది అని అనిపిస్తుంది. ఇదే ప్రభుత్వం మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు విశాఖపట్నంకి అతిపెద్ద డేటా సెంటర్ అనేది గూగుల్ సంస్థను తీసుకొని రాబోతున్నారు 1,30,000 కోట్లతో. ఇది ఎట్లా ఉండబోతుంది అంటారు? దీనివల్ల సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ హైదరాబాద్ లో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేశారో ఇక్కడ కూడా అటువంటి అవకాశాలు వస్తాయి. ఇక్కడ యూత్ చాలా ఉంది, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది. దానికి ఇప్పుడు అమెరికాలో ఉన్న సమస్యలతో అక్కడ ఎన్ఆర్ఐస్ కూడా ఇక్కడ ఉద్యోగ అవకాశాల కోసం వచ్చి చక్కగా అంటే వాళ్ళు అక్కడ ఇబ్బందులు వస్తున్నాయన్న విషయం మనకి వార్తల్లో తెలుస్తున్నదే. వాళ్ళకి కూడా చాలా మంచి అవకాశం గూగుల్ సంస్థ రావటం. గూగుల్ సంస్థ తరువాత దానికి అనుబంధంగా ఐటీ కంపెనీలు కూడా వస్తాయి. దీంతో మన యువతకి చాలా ఉపయోగం. విశాఖపట్నంకి అతిపెద్ద డేటా సెంటర్ అనేది 1,30,000 కోట్లతో తీసుకొని రాబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం. ఇది నిరుద్యోగులకి ఎట్లాగా విశాఖపట్నం ఎటువంటి విధంగా డెవలప్ అయ్యారు చెప్పాలంటే ఇది చాలా గర్వించదగ్గ విషయం అండి. ఎందుకంటే గూగుల్ డేటా సెంటర్ అనేది వరల్డ్ సెకండ్ అండి, యుఎస్ తర్వాత ఇండియాకి రావడం, అది వైజాగ్ రావడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు హయాంలో చాలా మంచి విషయాలు చేశారండి. ఎందుకంటే హైటెక్ సిటీ బెస్ట్ ఎగ్జాంపుల్. హైటెక్ సిటీ పెట్టినప్పుడు కొండల్లో ఉండేది, ఇది ఎవడు వెళ్తాడు అని డెవలప్ అవుతుందా అని అనేవారు. ఈ రోజు హైటెక్ సిటీ హైదరాబాద్ లోనే హార్ట్ ఆఫ్ ది సిటీ అయిపోయింది. హైటెక్ సిటీ స్టార్ట్ చేయడంతో చాలా కంపెనీస్ వచ్చినాయి. మీరు హైదరాబాద్ లో చూస్తే చాలా కంపెనీస్ హెడ్ క్వార్టర్ తర్వాత ఉన్నాయి, కంపెనీస్ అన్ని హైదరాబాద్ లో ఉన్నాయి. సో అలాగే ఫ్యూచర్ లో వైజాగ్ లాంటి లొకేషన్ ఆంధ్రాకి ఐటీ హబ్గా మారుతుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఎందుకంటే కంపెనీస్ వస్తున్నాయి, ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ లాంటి వచ్చినాయంటే రేపు పొద్దున వేరే వాళ్ళు కూడా డెఫినెట్ గా వస్తారు. సో దీనివల్ల యువతకు కూడా అయితే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ రావడానికి అయితే ఖచ్చితంగా అవకాశం ఉందండి, అందులో నో డౌట్ ఎట్ ఆల్. సార్ ఈ రోజు చూసినట్లయితే విశాఖపట్నంకి అతిపెద్ద డేటా సెంటర్ అనేది గూగుల్ సంస్థను తీసుకొని రాబోతున్నారు కూటమి ప్రభుత్వం. 1,30,000 కోట్లతో ఈ డేటా సెంటర్ అనేది రాబోతుంది. ఇది ముఖ్యంగా ఎట్లాగా ఉపయోగపడుతుంది అంటారు విశాఖపట్నం గానీ, ఆంధ్రప్రదేశ్ కానీ ఏ విధంగా తీసుకొని? ఓకే, నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్. ఇప్పుడు మనకి డేటా సెంటర్ అనేది వైజాగ్ రావడం అనేది చూసుకుంటే చాలా మంచి గొప్ప విషయమే మనకి. ఎందుకంటే రోజు రోజుకి అన్ఎంప్లాయిడ్ యూత్ యొక్క రేషియో చూసుకుంటే రోజు రోజుకి చాలా పెరుగుతుంది. మనకి వైజాగ్ లో కూడా చెప్పుకోవడానికి ఇది మరీ అంత పెద్ద మెట్రో సిటీ కూడా కాదు, ఇప్పుడే డెవలప్ అవుతుంది. ఈ టైంలో మనకి ప్రాజెక్ట్ అనేది అప్రూవ్ అవడం అనేది చాలా మంచి ఒక మంచి సూచిక అని చెప్పుకోవాలి. ఈ విధంగా మనకి వస్తే కనుక చాలా మంది యూత్ ఎటు వెళ్ళకుండా, అంటే ఇటు మనకి మెట్రో సిటీ వైపు ఇన్ కేసు మనకి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇలాగా వెళ్తున్నారు ఎక్కడి నుంచే జాబ్స్ కోసం, ఆపర్చునిటీ కోసం. వాళ్ళు ఇంక ఎటు వెళ్ళకుండా లోకల్లోనే వాళ్ళు సెటిల్ అవ్వడానికి ఇది ఒక చాలా మంచి మార్గము. ఈ విధంగా మనకి కూటమి ప్రభుత్వం తీసుకురావడం అనేది చాలా మంచిది, ఇది ఒక మంచి అవకాశం. సార్ ఈ రోజు చూసినట్లయితే విశాఖపట్నంకి అతిపెద్ద డేటా సెంటర్ అనేది గూగుల్ సంస్థను తీసుకొని రాబోతున్నారు. దీనివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, యూత్ కి ఎట్లాగా ఉపయోగపడుతుంది? అనేక సంవత్సరాలుగా యూత్ నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ ఉన్నారు.
ఈ గూగుల్ సెంటర్ రావటం వల్ల మన పాలకులు చేసిన కృషి వల్ల ఇది మన విశాఖపట్నానికి రావటం మన అదృష్టం. మన యూత్ దీని ద్వారా అనేక రకాల ఉద్యోగాలు అందులో చేసుకుంటూ వాళ్ళ అభివృద్ధి అవటమే కాకుండా విశాఖపట్నం కూడా చాలా అభివృద్ధి అవుతుందని, ఇది ప్రపంచ పటంలో అసలు ఇది అంతర్జాతీయ నగరం, ఈ రకంగా కూడా బాగా అభివృద్ధి అవుతుందని ఆశిస్తున్నాను. లోకేష్ గారు ఉన్నారు, ముఖ్యంగా చూసినట్లయితే అతని పనితీరు ఎట్లా ఉందంటారు సార్? ఇప్పుడు మెగా డిఎస్సి చూసినైనా కానీ, లేదంటే ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు తీశారు, తర్వాత ఐటీ కంపెనీలు వస్తున్నాయి, ఇవన్నీ చూస్తుంటే మీకు ఎలా? లోకేష్ సమర్థవంతంగా పనిచేస్తున్న యువ నాయకుడు. ఇంత క్రితం కంటే కూడా ఇప్పుడు బాగా తీర్చిదిద్దబడ్డాడు. వాళ్ళ నాన్నగారు చెప్పడమో మరి వాళ్ళ కుటుంబ క్రమశిక్షణ వల్ల లోకేష్ గారు చాలా బాగా తయారయ్యారు. ఈ రోజు చూసినట్లయితే విశాఖపట్నం అతిపెద్ద డేటా సెంటర్ అనేది 1,30,000 కోట్లతో కూటమి ప్రభుత్వం తీసుకొని రాబోతుంది. ఇది యూత్ కి ఎట్లా ఉపయోగపడుతుంది? గూగుల్ సంస్థ అమెరికా తర్వాత ఇండియాలో మొట్టమొదటిగా రాబోతుంది, ఇది ఎలా ఉండబోతుంది? మెయిన్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఏంటంటే మనం గర్వించదగ్గ విషయం సార్ ఇది. మన విశాఖపట్నం అంటే వాళ్ళలోని మన సౌత్ జోన్ లోని రావడం అనేది గర్వించదగ్గ విషయం అన్నమాట. ఇది మన ఇండియాలోనే కాకుండా వాళ్ళలోనే చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే అవకాశం చాలా కనిపిస్తుంది సార్. అంటే మన యూత్ అందరూ ఇక్కడి నుంచి వెళ్ళి ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అలాంటిది మన విశాఖపట్నంలోని రావడం అనేది మనం చాలా గర్వించదగ్గది. ఎందుకంటే మన ఇండియాలోని ప్రతి వాళ్ళు వచ్చి ఇక్కడ వర్క్ చేసుకునే విధంగా ఉంటది. అలాగే మనకి ఇప్పుడు ఫోన్ లోని మెమరీ మనం స్టోర్ చేసుకుంటాము, అలాగే మన వైజాగ్ లోనే మొత్తం మెమరీ అంతా స్టోర్ అవుతుందంటే అది గర్వించదగ్గ విషయం సార్. లోకేష్ గారు ఉన్నారు, ఐటీ మినిస్టర్ గారు. మనం చూసినట్లయితే మెగా డిఎస్సి తీసుకొని వచ్చారు, 16,000 పోస్టులు. తర్వాత ఏమంటే ఐటీ కంపెనీలు వస్తున్నాయి, తర్వాత టీఎస్సీ వస్తుంది. ఇవన్నీ చూస్తుంటే లోకేష్ గారు పనితీరు ఎట్లా ఉన్నారు? లోకేష్ పనితీరు అంటే చాలా మారింది సార్. ఇంత ముందు మీద చూసుకుంటే ఇప్పుడు చాలా మారింది. ప్రతి ఊరు వెళ్ళి మనం అపాయింట్మెంట్ తీసుకోవడం అనేది చాలా కష్టం సార్. ఇంటర్నేషనల్ కంపెనీస్కి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళతో అప్రోచ్ అయ్యి మనం వాళ్ళని కన్విన్స్ చేసి మన దగ్గర డేటా సెంటర్ కానీ ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీ కానీ ఏ పరిశ్రమలు కానీ తేవడం అనేది చాలా కష్టం సార్. అలాంటిది మనది ఏంటంటే రిసోర్స్ లేదు ఇక్కడ అసలు. ఏ హైదరాబాద్ సిటీ లాంటి బెంగళూరు సిటీ లాంటి తేవడం ఈజీ, ఇక్కడ మన లాంటి సిటీలో తేవడం అంటే చాలా కష్టం. అలాంటిది చాలా కష్టపడుతున్నారు. లోకేష్ గారు ఉన్నారు, ఐటీ మినిస్టర్ గారు. మనం చూసినట్లయితే మెగా డిఎస్సి అనేది 16,000 పోస్టులు తీసుకొని వచ్చారు, టీచర్స్ పోస్ట్. తర్వాత ఏమొచ్చి మెట్రో శాంక్షన్ అయింది, తర్వాత ఐటీ కంపెనీలు వస్తున్నాయి, ఈ పెట్టుబడిదారుల సదస్సు జరుగుతుంది నవంబర్ లో. ఇవన్నీ చూస్తుంటే ఎట్లా ఉండబోతుంది? బాగానే ఉంటుంది అన్న. ఎందుకంటే ఏదైనా ఫ్యూచర్ డెవలప్ కోసం వెళ్తుంటే మన లైఫ్ కాకుండా మన వచ్చే పిల్లల లైఫ్ కూడా బాగుంటది కదా. మన లైఫ్ కోసం ఎప్పుడు ఆలోచించకూడదు. పిల్లల లైఫ్ అని ఎడ్యుకేషన్ అనేది బాగానే ఉంటాయి, దానివల్ల ఎక్కువ గ్రోత్ అవుతుంది కూడా. మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పనితీరు ఎట్లా బాగానే ఉంటది అన్న. ఏ విధంగా చూసుకోవచ్చు, బాగానే ఉంటది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగుంటాయి అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు గారి అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగానే ఉంటాయి. మిగతా ప్రభుత్వం అయితే అంత చూడలేదు, కానీ చంద్రబాబు నాయుడు అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్ బాగుంటాయి. గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ ఎవరికైనా రూల్స్ అండ్ పక్కాగా ఉంటాయి. మైక్రోసాఫ్ట్ తో అక్కడ ఒక చరిత్ర సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు విశాఖపట్నంకి గూగుల్ సంస్థను తీసుకొని రాబోతున్నారు, ఎలాంటి చరిత్ర సృష్టించారు? అదైతే ముందు ముందు చూడాలి. ప్రస్తుతానికి అయితే మనకి అవకాశం లేదు కదా. ముందు అనేది తెలుస్తుంది, కానీ ఇప్పుడైతే మనం చెప్పలేము. పథకంతో పోలిస్తే మార్పు కనబడింది, బాగా కనపడింది కదా, చాలా ఘోరంగా కనపడుతుంది. తెలియట్లేదు అసలు. హ్యాపీగా తిరుగుతున్నా కదా, అంత కష్టపడి తిరిగేవాళ్ళు, ఎక్కడ పడతారు ఫైన్లు అన్నిటి బాగానే ఉంది. ఒకప్పుడు వైజాగ్ అంటే ఏమి తెలియని చాలా మంది ఉన్నారు, ఇప్పటికే ఉన్నారు. రాను ఏంటంటే అందరికీ కల్చర్ అనేది తెలిసిపోతుంది, బిహేవియర్ తెలిసిపోతుంది, ఇంకన్నిటికి మారుతుంది అండి.